హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాడ్కాస్ట్ ఛానల్లో ఈగల్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో అసలు కథ ఏంటి, సినిమా పరంగా ఎలా ఉంది, మొత్తం వివరాలు అయితే ఈరోజు టాపిక్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే కథ మొత్తం ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తాలూకులో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన తాండాలో సహదేవ్ వర్మ అంటే రవితేజ విగ్రహాన్ని పెట్టుకొని అతని దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు. అయితే జర్నలిస్ట్ నళినీరావు అనుపమ పరమేశ్వరన్ అనుకోకుండా ఒక స్పెషల్ కాటన్ క్లాత్ చూసి ఆ క్లాత్ పండే ఊరికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రాస్తుంది. దాంతో సిబిఐ రంగంలోకి దిగి సదర్ పత్రిక మొత్తాన్ని తమ ఆధీనంలోకి అయితే తీసుకుంటుంది. ఇంతకీ సహదేవ్ వర్మకి ఆ కాటన్ క్లాత్కి ఉన్న సంబంధం ఏంటి, ఇంతకీ సహదేవ్ వర్మ ఎవరు, ఎందుకు అతని గురించి పేపర్లో రాస్తే సిబిఐ రంగంలోకి అయితే దిగింది, అసలు సహదేవ్ భార్య రచన అంటే కావ్య దాపర్కి ఏమైంది, ఈ మొత్తం వ్యవహారంలో ఈగల్ ఎవరు అనేది మిగిలిన స్టోరీ. ఇక ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఈగల్ అనే పాత్రలో రవితేజ చాలా పవర్ఫుల్గా అయితే కనిపించాడు. ఇక వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ రవితేజ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్ చూపిస్తూ రవితేజ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్లో తన స్టైల్ లుక్స్తో అయితే రవితేజ చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఇక కావ్య దాపర్తో సాగిన లవ్ స్టోరీలోనూ రవితేజ ఆకట్టుకున్నాడనే చెప్పొచ్చు. ఇక హీరోయిన్గా కావ్య దాపర్ మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్గా అయితే నటిస్తూ ఆకట్టుకుంటుంది. ఇక కీలక పాత్రలో నటించిన అనుపమ పరమేశ్వరన్ కూడా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన నవదీప్ కూడా బాగానే నటించాడు. వినయ్ యాక్టింగ్ పరంగా గత తన చిత్రాల కంటే ఈ చిత్రంలో బాగా నటించాడు. ఇక శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ అలాగే మిగిలిన నటులు కూడా తన పాత్రల పరిధిగా అయితే బాగా నటించారని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా అజయ్ ఘోష్ కొన్ని చోట్ల బాగా నవ్వించాడు. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషన్ సీన్స్ అయితే బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ అభిమానుల దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈగల పాత్రను, ఆ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ని బాగా డిజైన్ చేసుకున్న కార్తిక్ ఘట్టమనేని అంతే స్థాయిలో ఈ ఈగల సినిమాని ట్రీట్మెంట్ని అయితే రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. చాలా సన్నివేశాలు స్లోగా, రెగ్యులర్గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొన్ని సన్నివేశాలు కూడా ఎక్కడా ఫ్రెష్నెస్ అయితే కనిపించదు. అలాగే ఫస్ట్ హాఫ్ని వేగంగా నడిపిన దర్శకుడు సెకండ్ హాఫ్ని మాత్రం మరీ సాగదీశాడు. ఒక్క క్లైమాక్స్లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సాహాన్ని అయితే పెంచడంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ కార్తిక్ ఘట్టమనేని మాత్రం తన శైలిలో సినిమాను ముగించారు. ఇక కథనం మలుపు తిప్పే ప్రధాన పాత్రలో కావ్య దాపర్ పాత్ర ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి అంతే ఎఫెక్టివ్గా ఆ పాత్రని ముగింపవలసింది. ఇక టెక్నికల్ పరంగా కూడా దర్శకుడు కార్తిక్ కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ బాగా ఇచ్చినప్పటికీ తీసుకున్న స్టోరీ లైన్కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఉన్న ఈగల్ స్క్రీన్ ప్లేస్ని అయితే రాసుకోలేకపోయారు. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక సంగీత దర్శకుడు అందించిన పాటలు అయితే పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక సినిమాలో చాలా సన్నివేశాలు చాలా బ్యూటిఫుల్గా అయితే చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని సాగదే సీన్స్ని ఎడిటర్ తగ్గించాల్సింది. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈగల్ అంటూ భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం రవితేజ నటన, యాక్షన్ సీన్స్ అలాగే రవితేజ పాత్ర తాలూకు ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంది. అయితే సినిమాలో బలమైన ఎమోషన్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో ఆ కాన్ఫ్లిక్ట్ ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యేంతగా అవి ఎస్టాబ్లిష్మెంట్ అయితే కాలేదు. ఇక ఓవరాల్గా ఈ సినిమాలో రవితేజ నటనతో బాగా పవర్ఫుల్గా యాక్షన్ ఎలిమెంట్స్ అయితే ఆకట్టుకున్నాయనే చెప్పొచ్చు. సో ఈ మూవీని మీరే ఎంతమంది చూస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.